రెండు సేనల మధ్యలో నిలబడి అర్జునుడు తన కళ్లతో స్నేహితులను, బంధువులను, గురువులను పరిశీలించాడు. తన హృదయం లోతుగా కలవతోంది. తన కష్టాల కోసం, తన చేతులలో కలిగే నష్టం కోసం, తన భవిష్యత్తులో తలెత్తే బాధ కోసం. ఆ సమయంలో కృష్ణుడు నిశ్శబ్దంగా రథాన్ని ఆపాడు. ఎందుకు అశాంతి? ఎందుకు సంకోచం? అర్జునుడు యుద్ధానికి ముందే తన మనసులోని భయం, అనుమానం, బాధను ఎదుర్కొనాల్సిన అవసరాన్ని గ్రహించాడు. ఆ క్షణంలో యుద్ధం స్థలం కేవలం భౌతిక యుద్ధం స్థలం కాక అర్జునుడి అంతర్గత యుద్ధానికి మైదానమై రథం ఆపబడింది. అర్జునుడు లోతుగా ఆలోచిస్తూ నిలబడ్డాడు. తన కళ్లలో కలిసిపోయిన భావాలు, భయం, సానుభూతి, బాధ, బాధ్యత. నేను నిజంగా యుద్ధం చెయ్యగలనా? నా చేతిలో బంధువులు, గురువులు నాశనం అవుతారా? ఆ ఆలోచనలతో అర్జునుడు తన ధనస్సును కిందకు వేశాడు. తన రథపు నేలపై కాళ్ళు స్థిరంగా పెట్టాడు. ముందున్న సేనలని చూసి అతని హృదయం ఉరుముకుంటుంది. తన కళ్ళు, ఊపిరి, హృదయ స్పందనలు అన్నీ యుద్ధం కోసం సిద్ధమైన సైన్యంపై కాదు, అతని అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాయి. అర్జునుడిప్పుడు గ్రహించాడు, యుద్ధానికి ముందే నిజమైన పోరాటం అతని మనస్సులో జరుగుతోంది. రథంలో నిలబడి అర్జునుడు తన కళ్లతో యుద్ధభూమిని పరిశీలించాడు. తన హృదయంలో భావాలు పెరుగుతున్నాయి. భయం, సానుభూతి, బాధ, ప్రేమ, బాధ్యత. నా చేతిలో యుద్ధం జరిగితే నా సన్నిహితులు, గురువులు, బంధువులు ఎందుకు నష్టపోతారు? అతను ధనస్సుని కిందికి వేశాడు. రథం నిలిచిపోయింది. గుర్రాలు కూడా మెల్లగా ఆగిపోయాయి. అర్జునుడి హృదయం లోతుగా కలవరుతోంది. సైన్యంపై కాక తన మనసులోని బాధలపై దృష్టిపెట్టాడు. ఆ క్షణంలో యుద్ధభూమి కేవలం భౌతిక స్థలం కాక అర్జునుడి ఆత్మ యుద్ధమైదానమైపోయింది. అర్జునుడు గ్రహించాడు, యుద్ధం కేవలం బాహ్యంగా కాదు, మనసులోని అంతర్గత పోరాటాలను ఎదుర్కోవడం నిజమైన మొదటి యుద్ధం. యుద్ధరంగంలో రథంపై నిలబడి అర్జునుడు రెండు సేనలను చూసిన క్షణంలో అతని లోపల ఏదో మార్పు మొదలైంది. ఇప్పటివరకు ఎలాంటి యుద్ధానికైనా ధైర్యంగా ఎదురొచ్చిన వీరుడు ఇప్పుడు తన శరీరమే తన మాట వినని స్థితిలో ఉన్నాడు. అతని చేతులు కంపించసాగాయి. గాండీవం బరువుగా మారింది. నోరు ఎండిపోతోంది. గొంతు బిగుసుకుపోయింది. చర్మం అంతా వేడి ఎగసిపడుతున్నట్టు అనిపించింది. మనస్సు గందరగోళంగా మారింది. చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతున్నట్టుగా అనిపించింది. అర్జునుడి హృదయం విషాదంతో నిండిపోయింది. ధైర్యానికి గుర్తైన అతని శరీరం ఇప్పుడు భయంతో వణుకుతోంది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నిలబడలేని స్థితిలోకి చేరుకున్నాడు. ఆలోచనలు చెదరిపోయాయి. స్పష్టత పూర్తిగా మాయమైంది. ఆ క్షణంలో అర్జునుడు ఒక భయంకరమైన సత్యాన్ని గ్రహించాడు. ఈ యుద్ధం ఇక బయట జరగడం లేదు. ఇది అతని మనస్సులోకి, అతని హృదయంలోకి ప్రవేశించింది. కురుక్షేత్ర యుద్ధం ఇప్పుడు అర్జునుడి అంతరంగ యుద్ధంగా మారింది. ఇది శరీర బలహీనత కాదు, ఇది ధర్మం, కర్తవ్యం, కరుణా మధ్య జరిగే తీవ్రమైన అంతర్గత సంఘర్షణ. ఇక్కడి నుంచే భగవద్గీత జ్ఞానం వెలుగులోకి రావడానికి మార్గం సిద్ధమవుతుంది.